మీ నానాజీ గారిని కని వెనుకని రీతిలో 72,000 మెజారిటీతో వన్ సైడ్ గా లెక్కించుకున్నారు. ఏంటి మరి ఎలా ఉంది మీకు గెలుపనేది? మేము 5 సంవత్సరాల నుంచి కష్టపడ్డా ఉన్నా. ప్రతి ఆయన చెప్పిన ప్రతి పని కూడా ఊర్లో అంతలా తిరిగాము. ఈసారి 2024లో ఎమ్మెల్యే కావాలని చెప్పి చాలా పట్టుబడి మొత్తం ఊరంతా కూడా ఒకటిగా నిలబడి బాగా చేసాం ఉన్నా. 2024లో మాకు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు ముందుగా శుభాకాంక్షలు. నానాజీ గారిని నెగ్గించింది కూటమిలో ఉన్న వాళ్ళు నెగ్గించింది జనసేన పార్టీ వాళ్ళు, కూటమిలో వాళ్ళు మొత్తం అందరినీ మరి పవన్ కళ్యాణ్ వన్ సైడ్ ఒక చేతి రాజకీయంతో తిప్పుకొచ్చి ఈ రోజు మొత్తం వన్ సైడ్ గా లెక్కించుకొచ్చాడు. ఏంటి ఎలా అనిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ ఇంతటి రాజకీయం చేయడం? పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేయడం అన్నది మాకు అందరికీ ఆనందం అన్న. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏంటంటే సీఎం పదవి ఎక్కాలని మా ఆశ. కాకపోతే ఎమ్మెల్యేగా నెగ్గాడు. ఆయన 2029 సీఎం పదవి గ్యారంటీ ఇస్తారని ఇప్పుడు ఎలాగైతే ఎమ్మెల్యే నెగ్గాడో ఆయన గారు అలాగే 2029లో కూడా సీఎం పదవి ఎక్కుతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. 2019లో జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు వచ్చినాయి. దాన్ని క్లీన్ స్వీప్ అన్నారు. అంటే అసలు ఛాన్సే లేదు, వన్ సైడ్ విన్నింగ్ అన్నారు. మరి 2024 వచ్చినట్టు 164 కొట్టారు కదా, మరి దీన్ని ఏమంటారంటారు? 151 అంటే వాళ్ళకి అక్కడ కొన్ని గ్యామ్లింగ్ జరిగినాయి అన్న, ఈవీఎం బాక్సులు. కాకపోతే ఇప్పుడు 151 ఇప్పుడు మాకు 2024లో సీఎం జగన్ కాదన్న. ఎందుకంటే ఆయన ఈవీఎం బాక్సులు మార్చడానికి పైన ప్రధానమంత్రి గారు లేరు. ఆయన కూటమి మాతో ఉన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ 3 కలిపి పొత్తు పెట్టుకుంది కాబట్టి మేము ఇప్పుడు సీఎం టీడీపీ గెలిచిందన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనం అనేది ఎలా ఉంటది అంటారు? 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ఆయన 2019లో గెలిచినప్పుడే ఒక 3 ఇయర్స్ అయిన తర్వాత అసలు పరిపాలన అసలు బాగోలేదు. ఇప్పుడు అదే రీతిలో ఇప్పుడు కూడా వచ్చాయంటే మొత్తం జనం ఊరు వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అస్సలు బాగోదన్న పరిపాలన. ఆయన 2019లో సీఎం పదవి ఎక్కిన తర్వాత 6 నెలలకి కరోనా వచ్చిందన్న. ఆ కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులకి అసలు ఉద్యోగాలు లేవు. కొంతమంది ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. కొన్ని వ్యాపారస్తులు దెబ్బతిన్నారు. ఈ ప్రతి ఒక్కటి కూడా 2019 ఈయన సీఎం పదవి ఎక్కిన తర్వాత అసలు బాగలేదు అన్న పరిపాలన. పరిపాలన ఎలా అనిపించింది మీకు? ఎక్కడైనా ఏదైనా మేలు జరిగిందా? ఏది మేలు జరగలేదు. ఇప్పుడు కూడా నేను అది తీసుకోనన్నా, అస్సలు బాగలేదు పరిపాలన అయితే. అందుకని చెప్పి ప్రజలందరూ కూడా ఒకటయ్యి ఈసారి టీడీపీ రావాలన్న ఉద్దేశంతో టీడీపీని పెట్టి మంచి సీఎం చేశారన్నారు. మరి ఒక్క ఛాన్స్ నాన్నగారిని చూశారు, నన్ను కూడా చూడండి ఒక్క ఛాన్స్ అని అన్నారు. ఎలా అనిపించింది ఒక్క ఛాన్స్ అనేది 5 ఏళ్లలో మీకు? ఏమిచ్చారన్న చూసారు కదా, 5 ఏళ్లను ఏం చేశారన్నది ప్రజలకు కూడా తెలిసిందే. 5 ఏళ్ళు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా మళ్ళీ సీఎం పదవి ఎక్కించామంటే ఉన్నది కూడా ఊడిచేస్తారని చెప్పేసి ఇంకా అది పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల నుంచి పదవి లేకపోయినా నిలబడి నీతి నిజాయితీతో రాజకీయాలు చేశారు. కానీ ఆయన అలా చేస్తుంటే నీతి నిజాయితీతో రాజకీయాలు చేయడం చేత కాదు, నీ వల్ల కూడా కాదు, అసెంబ్లీ గేట్ తాకలేదని అన్నారు. మరి ఈ రోజు ఏమైందంట? అసెంబ్లీ గేట్ దాటనివ్వను అని చెప్పేసి అన్న వాళ్ళు ఇంట్లో కూర్చున్నారన్న. వాళ్ళకి ఎమ్మెల్యే పదవి కూడా రాలేదు వాళ్ళకి. అటువంటిది ఈ నెల దాటినవారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గేట్ దాటుకుని గేట్ ఓపెన్ చేసి వెళ్తారు ఆయన కావాల్సి సీఎం. సీఎం 2029 గ్యారంటీ. అది మాత్రం 2019లో మంత్రుల కింద ఎంతమంది పనిచేశారు వాళ్ళు ఎవ్వరు కూడా లెక్కలేదు. వాళ్ళ శాఖకు చేసిన పని కంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, వాళ్ళ భార్యలను తిట్టడం, పిల్లల్ని తిట్టడం, తల్లిని తిట్టడం, అదే మైనస్ పాయింట్. వాళ్ళ కుటుంబీకులు తిట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు. అంటే రాజకీయం అని అంటే ప్రతిపక్షంలో తిట్టడమేనంటారా లేదా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం? ప్రజలకు ఉపయోగపడే పని చేయాలన్న రాజకీయం వచ్చింది. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, నాకు ఒక పదవి ఇచ్చారు వాళ్ళు. నువ్వు ఒక పార్టీ ఈయన ఒక పార్టీ అని చెప్పి నిన్ను తిట్టకూడదు కదా. నేను కూడా కలిపేసుకుని మంచిగా చేస్తేనే అది ఒక పార్టీ అవుతుంది. నిన్ను తిట్టేసి వాడికి చేస్తే అది ఎలా అవుద్ది? అందుకే ప్రజలందరూ కూడా ఒకటే అన్న ఇలా చేస్తారు. వీళ్ళందరూ తిట్టడం వల్లే వీళ్ళకి గతి పట్టిందంటారా? అంతే అన్న. ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే తిట్టారో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి సీట్ రాకుండా ఇంట్లోనే కూర్చున్నారు. అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా 11 సీట్లకి రప్పించేవాళ్ళు. అది మరి ఇప్పుడు మంత్రి పేరు నాని గాని, గుడివాడ కోడాల నాని గాని, రోజా గాని, అంబటి రాంబాబు, అమర్నాథ్ ఇలాంటి వాళ్ళందరూ ఏంటి పరిస్థితి ఏంటంటారు? మరి వీళ్ళందరూ కూడా రారన్న. ఇంకా మళ్ళీ రాజకీయాల్లో కంటూ రారు. వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటారు? పరిస్థితి ఏమున్నదన్న, తడిగొట్టేసి ఇంటికాడ పట్టుకోవడం వాళ్ళు. మరి 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లలో 2 సీట్లు మాత్రమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి తప్పితే మిగతా వాళ్ళు ఎవరో కూడా తెలియదు.
మరి ఇలా కూడా జంప్ అయిపోతారు అన్నట్టు అయిపోతారండి. ఇంకా అసెంబ్లీ కూడా రారు కదా, ఇంకా ఎమ్మెల్యే పదవి ఉండదు ఇంకా వాళ్ళది. అంతే అన్న. ఫైనల్ గా ఒక మాట, అసలు ఫ్యాన్ కి ఎందుకు ఇంత దారుణంగా కరెంట్ తీసేసారు మీ ప్రజలు? ఎందుకంటే ఫీజు కొట్టేసింది అన్న, అయిపోయింది. దాంట్లో బేరింగ్లు పోయినాయి. ఫైనల్ గా బేరింగ్లు తీసారా? మరి ఫ్యాన్ ఇంకా తిరగదన్న ఇంకా జీవితంలో ఎప్పుడు ఇంకెప్పుడు రాదన్న. ఒకసారి ఒక ఛాన్స్ ఇవ్వని అన్నారు. ఎప్పుడైతే ఒక ఛాన్స్ ఇచ్చారో 5 సంవత్సరాలు తెలిసిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు ఇంకా ఎవరు ఇస్తారన్న? ఎవరు? మళ్ళీ కొత్త ఫ్యాన్ ఇంకా కొత్త అనుకుంటున్నారు. జీవితకాలం అన్న. ఇంకా ఆయన ఎన్ని సంవత్సరాలు చేస్తే అన్ని సంవత్సరాలు. ఫ్యాన్ అయితే రిపేర్ అవ్వదు. గ్లాస్ సీఎం, అది గాజు గ్లాసే సీఎం. ఫ్యాన్ రిపేర్ కట్టింగ్ ఏమి ఉండదు అన్న. పవన్ కళ్యాణ్ గారు సీఎం.